నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. టిన్ సోనియా. ఒక దేశ ఆర్మీ చీఫ్ చేసిన సోషల్ మీడియా పోస్టులు ఇప్పుడు ఆ దేశానికే పెద్ద తలనొప్పిగా మారాయి. అమెరికాతో సంబంధాలను తెంచుకుంటున్నట్లు ప్రకటించి ఆపై క్షమాపణలు చెప్పిన యుగాండా ఆర్మీ చీఫ్ ముహూజీ కైనురుగాబా తీరుపై అమెరికా తీవ్రంగా మండిపడుతోంది. ఆయన క్షమాపణలు తోసిపుచ్చిన అమెరికా సెనేటర్లు యుగాండాపై కఠిన ఆంక్షలు విధించాలని డిమాండ్ చేస్తున్నారు. అసలు ఈ వివాదం ఎందుకు మొదలైంది, దీని వెనుక ఉన్న అంతర్జాతీయ పరిణామాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. సోషల్ మీడియాలో చేసే చిన్న పొరపాట్లు ఒక్కోసారి దేశాల మధ్య యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తాయి. యుగాండాలో ఇప్పుడు సరిగ్గా ఇదే జరుగుతోంది. ఆ దేశ అధ్యక్షుడు యోవేరి ముసెవెని కుమారుడు ఆర్మీ చీఫ్ అయిన జనరల్ ముహూజీ కైనురుగాబా అమెరికాపై చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపాయి. కంపాలాలోని అమెరికా ఎంబసీ తమ ప్రతిపక్ష నాయకుడు బాబీ వైన్కు ఆశ్రయం ఇస్తోందని ఆరోపిస్తూ అమెరికాతో దౌత్య సంబంధాలను తెంచుకుంటున్నట్లు ఆయన ఒక ఎక్స్ పోస్టులో ప్రకటించారు. అయితే కొద్దిసేపటికి ఆ పోస్ట్ను డిలీట్ చేసి తనకు తప్పుడు సమాచారం అందిందని చెబుతూ అమెరికా అధ్యక్షుడికి క్షమాపణలు చెప్పారు. కానీ ఈ క్షమాపణల డ్రామాపై అమెరికా అగ్రనేతలు నిప్పులు చెరుగుతున్నారు. అమెరికా సెనేట్ ఫారిన్ రిలేషన్స్ కమిటీ చైర్మన్ జిమ్ రిచ్ ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. ముహూజీ రెడ్ లైన్ దాటారని, ఇలాంటి బాధ్యత రాహిత్యమైన ట్వీట్లను అమెరికా సహించబోదని ఆయన స్పష్టం చేశారు. కేవలం క్షమాపణలు చెబితే సరిపోదని యుగాండా ఆర్మీ చీఫ్ తో పాటు ఆ దేశంపై కఠినమైన ఆంక్షలు విధించాలని ట్రంప్ యంత్రాంగాన్ని ఆయన కోరారు. యుగాండాతో ఉన్న మిలిటరీ భద్రతా భాగస్వామ్యాన్ని వెంటనే పునఃసమీక్షించాలని డిమాండ్ చేశారు. నిజానికి ముహూజీకి వివాదాస్పద పోస్టులు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కెన్యాను ఆక్రమిస్తామని బెదిరించడం, అలాగే తన తండ్రికి వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రతిపక్ష నేత బాబీ వైన్ను ఉగ్రవాది అని పిలుస్తూ తన సైనికులు ఆయనను చంపేస్తారని బహిరంగంగా హెచ్చరించడం వంటి చర్యలతో ఆయన ఎప్పుడూ వార్తలో నిలుస్తూనే ఉన్నారు. యుగాండాలో ఇటీవల జరిగిన వివాదాస్పద ఎన్నికలు, అక్కడ జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలపై అమెరికా ఇప్పటికీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో ముహూజీ చేసిన తాజా వ్యాఖ్యలు అమెరికాకు ఆగ్రహం తెప్పించాయి. యుగాండా ఆఫ్రికా ఖండంలో అమెరికాకు ఒక కీలకమైన భద్రతా భాగస్వామి అయినప్పటికీ ఈ స్థాయి అసహనం, దూకుడును అమెరికా ఉపేక్షించేలా కనిపించడం లేదు. యుగాండా ప్రభుత్వం ఈ సంక్షోభం నుంచి ఎలా బయటపడుతుందో, అమెరికా ఎలాంటి ఆంక్షల అస్త్రాన్ని ప్రయోగిస్తుందో వేచి చూడాలి.